ఈ కథ ఇప్పటిది కాదు, 7 దశాబ్దాల నాటిది. అతివేగంగా మారిపోతున్న సామాజిక పరిస్థితుల్లో రాజవంశాలు తమ వైభవాన్ని కొనసాగించాలని చూస్తున్న రోజులవి. అప్పటి కథలెన్నో కాలప్రవాహంలో అదృశ్యమైపోయాయి. రండి, అలాంటి ఓ సంభ్రమపరిచే కథలోకి వెళ్దాం. ఈ కథ ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్. రాజమాత తమ పూర్వీకులిచ్చిన ఈ ప్యాలెస్ని ఎంతో శ్రద్ధగా పదిలపరిచారు. రండి సార్. రాజమాత, నేననుకోవడం తమరు ఈరోజు ఈ హారం ధరించడానికే ఇష్టపడతారు. వద్దు, ఇదొద్దు. క్షమించాలి రాజమాత, కానీ ఈ హారం తమరికి మీ పూర్వీకుల నుండి వారసత్వంగా లభించింది. ప్రత్యేకమైన సందర్భాల్లో దీన్ని మీరు ధరిస్తారు. అలాగే జరగాలనే ఉంది. ఎప్పటికీ ఒకే విధంగా ఉండాలనే నియమం లేదు. రాజమాత ధరించే ముత్యాల హారం తీసుకుని రండి. మరోలా భావించనంటే ఓ చిన్న మాట. లోకులందరూ రాజవంశీకుల కళ్లల్లో మెరిసే దర్పాన్నే చూస్తారు, వయసును తెలిపే ముడతల్ని చూడరు. బయట మాకోసం అతిథులు ఎదురుచూస్తూ ఉంటారు యశోద. వెళ్తాను రాజమాత. రాజమాత ప్రియంవదాదేవి గారు మరి కాసేపట్లో విచ్చేస్తారు. అలాగేనండి. రాజమాత వచ్చేలోగా మీరా ఆల్బం ఒకసారి చూడవచ్చు. నేనది ఇంతకుముందే చూశాను. ఈ ఆల్బంలో రాజమాత తీయించుకున్న ఫోటోలన్నీ విదేశీ స్టైల్లోనే ఉన్నాయి. మీకీ విషయం తెలిసే ఉంటుంది. కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాలకు చెందిన మహిళలు కూడా రాజమాత ధరించే ఆభరణాలని, వారి హుందాతనాన్ని అనుకరిస్తూ ఉంటారు. వస్త్రధారణకి ఎంతో పేరు పొందిన విదేశీయులందరూ నిజానికి ఆ సొగసులన్నీ మన రాజమాత నుండి నేర్చుకున్నవే. రాజమాత కోరుకునేది ఒక్కటే, ప్రతిసారి వారు ఓ సరికొత్త రూపంలో కనిపించాలనుకుంటారు. ఆ కొత్త రూపాన్ని అంతకుముందు ఎవ్వరూ ఎక్కడా చూసుండకూడదు. It's also beautiful. But I am unable to find the center. ఇందులో ఏదో తక్కువైంది. ఆ కొరత కూడా లేకుండా ఉంటే అందరి కళ్ళు అక్కడే నిలిచిపోతాయి. మీరంటున్న ఆ కొరత ఇప్పుడు తీరిపోయినట్టే కదా. నన్ను చూసిన వారెవరూ తమ కళ్ళని ఇంకోవైపుకు తిప్పుకోలేరు. Yes, Your Highness. This was the center I was searching for. రాజమాత, ఇప్పుడు తమరు కేశాలను భుజాల మీదకు తెచ్చుకుంటే బావుంటుందేమో. క్యారీ ఆన్ ప్లీజ్. చూసేవారెవరైనా రాజవంశీకుల కళ్లలో మెరిసే దర్పం వైపే చూస్తారు.
వయస్సును సూచించే ముడతలను ఎవ్వరూ చూడరు. షూట్ ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, రాజమాతకిప్పుడు ఒక అపాయింట్మెంట్ ఉంది. యశోదా, మన అతిథులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకోండి. అలాగే రాజమాత. రాజమాత గారు తమ సుపుత్రుడు రాణా ఇంద్రవదన్ దేవ్ గారి స్వాగతానికి ఏర్పాట్లు చేస్తారు. మా రాణాగారు 6 సంవత్సరాల తర్వాత తమ సంస్థానానికి తిరిగి వస్తున్నారు. రాజమాత, మీరు రాణాగారితో కూడా ఫోటో సెషన్ ఏర్పాటు చేయించగలిగితే. ఈ రాజవంశం తెరిచిపడేసిన పుస్తకం కాదు. ఎవరు పడితే వాళ్లు చూడడానికి, చదివేయడానికి. లోకానికి మేము ఎంత తక్కువగా కనపడితే లోకుల మనసుల్లో అంతగా మమ్మల్ని చూడాలని, మా గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కలుగుతుంది. రాణాగారి గురించి లోకులకున్న ఆ కుతూహలాన్ని రాజమాత అలాగే పెరగనివ్వాలనుకుంటున్నారు. రాజావారు, త్వరగా అటుకేసి తీసుకెళ్ళండి. రాజావారు వచ్చే సమయమైంది. అటు కాదు, ఇటు ఇటు. ఈ దారిన ఎవరూ వెళ్ళకూడదమ్మా. పురజనులు ఈ దారిన రాకూడదని సేనాధ్యక్షుల ఆజ్ఞ. మీరు మసీదు పక్క వీధి గుండా వెళ్ళండి. జరగండి, వెనక్కి జరగండి. అరే, కానీ నేను వెంటనే లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీ ఈరోజు తెరవలేదు. అది నాకు తెలుసు, కానీ సరిగ్గా 10 లైబ్రరీ తలుపులు తెరుస్తారు. నేను రోజు వస్తాను ఇక్కడికి, నాకు బాగా తెలుసు. పక్కకు జరగండి. అరే, లైబ్రరీలోకి వెళ్లేందుకు ఐడి కార్డు ఏమైనా ఉందా? ఉందిగా. ఉంటే చూపించండి. ఇదిగో చూడండి. ఇందులో ఉన్న ఫోటో మీది కాదు. ఏం కాదు, అది నాదే. ఇది ఎవరో పురుషుడి ఫోటో. సరిగ్గా చూడండి, అది నేనేనండి. మీసాలేవి? తీసేశాను.
మూర్ఖుణ్ణి అనుకుంటున్నావా? అందరూ అలా అంటారా? నీ పేరు శ్యామ్ అంటావా? శ్యామ్ కాదండి, శ్యామా. అసలేమైందంటే ఈ కార్డ్ బాగా నలిగిపోవడంతో చివరనున్న దీర్ఘం చెరిగిపోయింది. శ్యామా. పరాజకాలాడుతున్నావా? అమ్మా శ్యామా, ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే మీ పేరు? చెప్పానుగా శ్యామ. కావాలంటే అడగండి వీరిని. నేను లైబ్రేరియన్ అండి. ఈ అమ్మాయి శ్యామ, గోవిందరాజు శాస్త్రి గారి అమ్మాయి. అరే, ఆ మాత్రం కూడా తెలీదా మీకు? పొరపాటయిందమ్మా. క్షమించాను, వెళ్ళండి. అంకుల్, మీరు ఇక్కడికి సరైన టైంకి వచ్చారు, నన్ను కాపాడారు. ఏమిటమ్మా గాయత్రి, నీకిలా ఎన్నాళ్ళు సాగుతుంది? ఎప్పటికీ ఇలాగే మీ అన్నయ్య కార్డే వాడతావా నువ్వు? ఏం చేసేది అంకుల్, మీకు మా అమ్మ సంగతి తెలుసుగా. కార్డ్ చేయించుకుంటానంటే అస్సలు ఒప్పుకోదు. అందుకేగా అమ్మకు తెలియకుండా లైబ్రరీకి వస్తుంటాను. ఇప్పుడు ఇదంతా కాదు గాని ముందు చెప్పండి నాకు, ఇక్కడ ఇంతమంది సైనికులు ఎందుకున్నారు? దారులన్నీ మూసిపెట్టారేంటి? ఎటు వెళ్ళినా అట్నుంచి కాదు ఇట్నుంచి కాదు అంటున్నారు. అసలేం జరుగుతోంది? ఎల్లుండి మీటింగ్ ఉంది కదా, దాని గురించే ఈ ఏర్పాట్లన్నీ. అమ్మా, నీకి తెలుసా, ఈరోజు మన రాణాగారు వస్తున్నారు. ఆ, తెలుసు, విన్నాను. మనసారా సంతోషించాను. ఎంతో తేలిగ్గా ఉందిప్పుడు. రెండో ప్రపంచ యుద్ధం లాంటి ఇంత పెద్ద పోరాటానికి వెళ్లి రాణాగారు క్షేమంగా ఇంటికి తిరిగొస్తున్నారు. గాయత్రి, ఏమిటి అంతగా ఆనందిస్తున్నావు? యుద్ధం చేసి తిరిగి వస్తున్నది నీ సొంత మనిషి అన్నట్టుగా. ప్రజలందరికీ వాళ్ల రాజు ఎప్పటికీ సొంత మనిషే. అలా అని ప్రజలనుకుంటారు, రాజులనుకోరు. శతాబ్దాల నుండి అలాగే కదమ్మా జరుగుతోంది. ఎందరో రాజులు, మహారాజులు పాలించారు, కాని ప్రజలను పట్టించుకోలేదు. వాళ్ల బాధలను, కష్టాలను ఏ మహారాజు తీర్చే ప్రయత్నం చేయలేదు. అందరు రాజులు ఒక్కలా ఉండరంకుల్. ఇక మన రాణాగారంటారా, వారిది చాలా మంచి మనసు. నీకెవరు చెప్పారు? మనసు, నా మనసు చెప్తోంది. అయినా మీకు తెలీదా, రెండో ప్రపంచ యుద్ధానికని మిగతా రాజులందరూ తమ సైన్యాన్ని ఇంగ్లాండ్కు పంపించారు. కానీ రాణా వారేం చేశారు? వారే స్వయంగా యుద్ధానికి వెళ్లారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది? మన రాణాగారు మిగతా రాజుల వంటి వారు కాదని. అమ్మ గాయత్రి, నువ్వున్నావే. రాణాగారికి 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 రాణాగారికి. పిల్లలు పక్కకు జరగండి. ఏ పిల్లలు, తప్పుకోండి. ప్రభు, భాను. అరే, ఏంటమ్మా గాయత్రి, ఒక వారం రోజుల్లోనే ఈ 3 పుస్తకాలు చదివేశావా? ఇవి నేను 2 రోజుల క్రితమే చదివేశాను. ఈసారి నేను 3 కాదు 4 పుస్తకాలు తీసుకెళ్తాను. సరే సరే, వెళ్ళు. నీకు కావలసిన పుస్తకాలేమిటో తెచ్చుకో. కొంచెం త్వరగా కానివ్, ఎందుకంటే రాణాగారి ఊరేగింపు మొదలైతే నగరంలోని దారులన్నీ మూసివేస్తారు. ఇంకా ఎంతసేపు? మనం ఇంకా ఎంతసేపు ఇలా రాణా అన్నగారి కోసం ఎదురు చూడాలి? ఇక్కడికొచ్చి గంట దాటింది. పెదనాన్నగారు మరణించిన తర్వాత ఒకవేళ రాణా పదవి మీకు లభించి ఉంటే మిమ్మల్ని స్వాగతించడానికి రాణా అన్నగారు కూడా ఇలాగే ఎండలో మీకోసం వేచి ఉండేవారంటారా? లక్ష్యరాజ రాజకుమారా, మీరు ఈ రాజవంశానికి వారసులు, మా సుపుత్రులు మీరు. ఇలాంటివన్నీ మాట్లాడడం రాజవంశీకులకు ఏమాత్రం నప్పదు. ముందు మా పెద్దన్నయ్య గారు ఈ రాజ్యమేలారు. ఇప్పుడు వారి పుత్రుడు ఇంద్రవదన్ గారు రాణా అయ్యారు. ఈ వాస్తవాన్ని మీరు ఎంత త్వరగా అర్థం చేసుకోగలిగితే అంత త్వరగా మీ ఆందోళన తగ్గుతుంది. ఇంకొక వాస్తవం కూడా ఉంది. మీరు కూడా జీవితాంతం మాలాగే రాజకుమారుడిగానే ఉండక తప్పదు. ఒక్కటి మాత్రం మరవకండి, అధికారం మీ జాతకంలోనే లేదు. పోతే మన రాజ్యం పట్ల విశ్వాసాన్ని చూపించటం మీ బాధ్యతను గుర్తుంచుకోండి.
రాజమాత, తమరి ఆజ్ఞ మేరకు రాణాగారి గది సిద్ధం చేయించాను. తమరు వచ్చి చూడవచ్చు. రాజావారికి ఇంతకన్నా గర్వకారణమైన విషయం ఏముంటుంది? యుద్ధానికి వెళ్లిన వారి సుపుత్రుడు విజయుడై ఈరోజు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈరోజు రాజావారుండుంటే వారు తమ కొడుకుని చూసి ఎంత సంబరపడేవారు. యశోదా, ఈరోజు ఓ రాణి హోదాలోనే కాదు, రాణావారి తల్లిగా కూడా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. యుద్ధరంగంలో ఆ దేవుడే మా అబ్బాయితో అనుక్షణం ఉన్నాడు. సింహదేవ రాజవంశ ధైర్య సాహసాలను చాటి చెప్తూ రాణాగారు తమ తండ్రికి మరింత గొప్ప పేరు తెచ్చిపెట్టారు. రాణాగారి ఈ విజయం మనందరికీ ఎంతో గర్వకారణమైంది. అరే, రాణాగారి ఊరేగింపు వచ్చేసింది. రాణాగారి రాకక ఎదురు చూస్తూ కలిగిన అలసటే మర్చిపోయాను. లైబ్రరీలో అరవటం తప్పని మీ ఇద్దరికీ తెలీదా? అచ్చరే, మీరిక్కడేం చేస్తున్నారు? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం. మీకు తెలుసా, ఇంట్లో నిప్పంటుకుంది. నిప్పా? పెద్దమ్మ చెరుకు ఇస్త్రీ చేయలేదట కదా, అందుకు. మీరు వాళ్ళ పెద్దమ్మ చుట్టుకి చిక్కు కూడా తీయలేదు. అన్ని పనులు మర్చిపోయారు మీరు. అందరూ గొడవ చేస్తున్నారు గాయత్రి ఎక్కడికి వెళ్ళిపోయింది అని. అయినా ఇస్త్రీ చీర కట్టుకుని జుట్టు ముడేసుకుని అంతలా సింగరించుకుని ఎక్కడికెళ్లాలంట? అయ్యో, మీకు అసలేం తెలీదు. రాణా గారు వస్తున్నారు. మన ఇంటి ముందు నుంచి వెళ్తారట ఆయన. రాజమహల్కు 6 గుర్రాల బగ్గీలో కూర్చుని వెళ్తారట. నిజంగానా? రాణా గారు మనింటి మీదుగానే వెళ్తున్నారా? అవును. అయితే త్వరగా ఇంటికెళ్ళిపోవాలి. ఇంతవరకు రాణా గారిని నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి మంచి అవకాశం నేను ఎలా వదులుకోగలను? రండి రండి, ఎంత బాగుంటుందో కదా రాణా గారు మన ఇంటికి. ఏమిటి మీకు చేస్తున్నది? మీకు తెలీదా లైబ్రరీలో అరవడం తప్పని? ఎందుకంటే కంగారు మీకు. కంగారా? నేనెందుకు కంగారు పడతాను? అయినా రాణా గారు వస్తున్నది మన ఇంటికి కాదుగా, ఆయన గురించి ఎదురు చూడ్డానికి. నామోహం చూస్తారంటే పుస్తకాలు తీయండి. ఇదిగో తీసుకోండి పుస్తకాలు. లైబ్రరీలో ఉన్నాం, అలా అరవకూడదు. పదండి.
మేమంతా చాలా భయపడిపోయాం రాణాబాబు. కానీ మిమ్మల్ని క్షేమంగా చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషించారా లేక కంగు తిన్నారా? ఒకవేళ మేమే ఆ కారులో గనక ఉండి ఉంటే ఇక్కడ ప్రాణాలతో ఎలా ఉన్నామనా? దీని గురించి ఆశ్చర్యపడుతున్నారా మీరు? అవుననుకోండి, కానీ ఆ దేవుడి దయ వల్ల మీరిప్పుడు సురక్షితంగా ఉన్నారు. దేవుడి దయతో కాదు, భాను మా ప్రాణాలు కాపాడారు. భానుకి బాగా తెలుసు గుర్రపు స్వారీ అంటే మాకు ఎంత మక్కువ అన్నది. అందుకే తన ఆ గుర్రాన్ని వెంట తీసుకొచ్చారు. అప్పుడే మేము కారుకు బదులు గుర్రపు స్వారీ చేయాలని నిర్ణయించుకున్నాం. సెక్యూరిటీ బాధ్యత ఎవరిది చెప్పండి? కార్ని ఏర్పాటు చేసిందెవరు? అంటే అది సరే, వదిలేయండి. మీ మౌనాన్ని చూస్తుంటేనే మీ సమాధానం ఏంటో మాకు అర్థమైంది. ఇది ఖచ్చితంగా మీ నిర్లక్ష్యమే దివాన్ గారు. రాణా గారి రక్షణ విషయంలో ఇంత పెద్ద నిర్లక్ష్యమా? ఎలా జరిగింది ఇది? రాజ్యాధికారం దక్కించుకోవాలన్న అత్యాశతో కుట్రలు పన్నుతున్నారని అందరికంటే ఎక్కువగా ఎవరినైతే అనుమానిస్తామో సాధారణంగా ఆ వ్యక్తి నిర్దోషిలా కనపడతాడు.